థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఈ అవార్డ్స్ కాకుండా మా గురువు గారు మనకు ఒక టాస్క్ ఇస్తాడు, 10 days లో ఇన్ని ఐడీస్ ఇస్తే కింద అని చెప్పేసి. బండి శ్రవణ్ గారు 32 inches టీవీ అచీవ్మెంట్ సార్. షార్ట్ టైంలో టీవీ అచీవ్మెంట్ అండి బండి శ్రవణ్ సార్. వెల్కమ్ సార్. కంగ్రాచులేషన్ శ్రవణ్ సార్. అది తక్కువ టైంలో మీరు టీవీ అచీవ్మెంట్ అయినందుకు మీకు తొందరలో మాలాగా స్పీడ్గా మాతో పాటు కూడా మీరు స్పోర్ట్గా తీసుకొని మాలాగా రావాలని నేను అనుకుంటున్నాను. అలాగే మీరు మీ యొక్క అనుభవం, మీరు ఎప్పుడు వచ్చిండ్రు, ఎంత సంపాదించులు, ఎంత తక్కువ టైం, మీ టిప్స్ ఏంటి మాకు కూడా చెప్తే కొత్త వాళ్ళకు కూడా నేర్చుకుంటారు సార్. ఒకసారి మాట్లాడండి సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు శ్రవణ్ కుమార్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ జమ్మిగుండ. సో యాక్చువల్లీ నేను తిరుపతి అన్న మా గురువు బ్రదర్ ఆల్ ఇన్ వన్. సో మేము యాక్చువల్లీ నేను సింపుల్గా చెప్పాలంటే నేను స్కూల్ టీచర్, ప్రైవేట్ స్కూల్ టీచర్ని. ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ చేస్తూ నేను బిజినెస్ చేస్తున్నాను. స్కూల్లో ఏం లేదు, శాలరీ చాలా తక్కువ అంటే చాలా తక్కువ. మరి ఇంకా సొసైటీ స్కూల్ సర్వ్ చేయడానికి మాత్రమే ఉంటుంది స్కూల్. శాలరీ లేని మా వాళ్ళే చాలా సీరియస్ అయినా అసలు మా స్కూల్ ఎందుకు వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు వచ్చినాక కూడా తిట్టడం జరిగింది. అంత తక్కువ శాలరీకి ఎందుకు వర్క్ చేస్తున్నాం అని. సర్వ్లో దగ్గర 10 సంవత్సరాలు చేస్తున్నా. ఇప్పుడు నా శాలరీ 10,000కి పనిచేస్తుంది. యాక్చువల్గా జాయిన్ అయ్యి 3 months అవుతుంది. వర్క్ చేయబట్టి 1.5 month అవుతుంది. డైలీ 1 hour స్కూల్ 5:30కి 6కి నేను ఇంటికి వస్తే డైలీ 1 hour రాగానే నేను తెలిసిన వాళ్ళని కలవడం కానీ లేదంటే ఫోన్ చేయడం కానీ జరుగుతుంది. అలా నేను 1 lakh సంపాదించగలిగాను. ఇప్పుడు నా టీం ప్రస్తుతానికి 50,000. థాయిలాండ్ కూడా త్వరలోనే అచీవ్ అవుతా. ఏదున్నా టార్గెట్ ఇంతకుముందు టార్గెట్ పెట్టుకున్నారు కదా సునీల్ సార్ని. మేమిద్దరం ఒకేసారి తిరుపతిలో జాయిన్ అవ్వడము, శ్రావణి జాయిన్ అవ్వు అన్నారు. ఎందుకు ఏమిటి ఎలా ఏం తెలియదు. జాయిన్ అయ్యాను, నువ్వు జాయిన్ అవ్వు, స్కూటీ తీసుకోవాలి అంటే నాకు కూడా అవసరమైన స్కూటీ. ఓకే, నాకు బైక్ ఉంది, కారు ఉంది, నాకు స్కూటీ కూడా అవసరం, మా ఫ్యామిలీకి కావాలి కాబట్టి స్కూటీ తీసుకుందామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. అన్న తీసుకోవాలన్నారు, నేను తీసుకోవాలి నెక్స్ట్. సో ఇది ఏంటి అని అంటే ఫస్ట్ మనకి ఏమీ ఎగ్జాక్ట్గా తెలియదు. అన్న జాయిన్ అవ్వగానే నేను జాయిన్ అయిపోయాను. నెక్స్ట్ ఏం చేద్దాము అంటే చేద్దాము, చూద్దాం. అసలు కంపెనీ ఏంటి అనేది తెలియదు మనకు. అసలు కంపెనీ ఏంటి, అది నిజమా కాదా, చేయగలుగుతామా లేదా, అది చేస్తే మనల్ని నమ్మిన వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వచ్చి ఏంటి ఇట్లా చేసినావు అని చెప్పేసి అడుగుతారా. నెగిటివ్ కూడా ఆలోచించాలి, తప్పలేదు. ఏ కంపెనీ అయినా నెగిటివ్గా ఆలోచించాలి. సో ఆ నెగిటివ్గా ఆలోచించి 2 నెలలు వదిలేసాము. ఆ నెలలు వదిలేసాను. నెలన్నర తర్వాత ఇంతకుముందు అన్న చెప్పినట్టు బెల్గాం వెళ్ళడం జరిగింది. బెల్గాం వెళ్ళి అక్కడ మీటింగ్ అటెండ్ అయ్యి అసలు కంపెనీ నిజమా కాదా, ప్రొడక్ట్స్ నిజమా కాదా, ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయా లేదా, అమ్ముతున్నారా లేదా, ప్రొడక్ట్స్ వస్తున్నాయా లేవా, ఇవన్నీ చెక్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మేము మార్కెట్లోకి రావడం జరిగింది. ఆ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీడే అక్కడ కూర్చున్నా కానీ తెలిసిన వాళ్ళని ఫాలోఅప్ చేయడం. ఖాళీ దొరికిందా ఈరోజు లీవ్ పెట్టాను, ఫాలోఅప్ చేయడం జరిగింది. ఉదయాన్నే 10 మందితో మాట్లాడాను. 1 dayలో నేను కంపల్సరీ యాడ్ చేస్తాను అని చెప్పేసి అన్నారు. 10 మంది అంటే 10 మంది చేస్తారా తెలియదు. 10 మందిలో 1-2 అయితే వస్తారు. అంటే మీకు డైలీ 1 ID వచ్చిందంటే 1 lakh వస్తుంది. డైలీ 1 IDతో 1 lakh అంటే డైరెక్ట్ ఇన్కమ్ మీరు వేరే లెక్క వస్తుంది. ఇప్పుడు మీకు చెప్పినట్టు ప్యాసివ్ ఇన్కమ్ అనేది వేరే లెక్క వస్తుంది. ప్యాసివ్ ఇన్కమ్ లీజ్ చేసుకున్నా మీకు డైలీ ఒక చదవడినా 1 lakh వస్తుంది. సో నాకు వచ్చే 10,000 1 lakh 1 monthకి వస్తుందంటే చాలా పెద్ద అమౌంట్ చెప్పాలంటే. సో అది దృష్టిలో పెట్టుకొని కంటిన్యూ అనేది చేస్తున్నాము. త్వరలోనే మా టీంతో కలిసి దుబాయ్ థాయిలాండ్ అయితే అచీవ్ అవుతాం. వీలైనంత త్వరగా థాయిలాండ్ అచీవ్ అవుతాం. అందరం కలిసి థాయిలాండ్ వెళ్ళాలన్నది కూడా పోయిందో కంపల్సరీ వెళ్తాము. ఆల్రెడీ పాస్పోర్ట్ తీసుకోవడం కూడా జరిగింది. వెళ్ళాలనే టార్గెట్ ఉంది. ఉన్న అప్పుల నుంచి కూడా బయటపడాలి, అప్పులు కూడా తీసుకోవాలి, లైఫ్ను కూడా ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీకి ఏం కావాలో అది కూడా ఇవ్వాలి. అదైతే టార్గెట్ పెట్టుకొని రన్ అవుతున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ 32 inches అచీవర్ చిటికేస్ లేదు సత్యనారాయణ సార్. సార్ మా బ్రదర్ సార్ కాబట్టి మాట కూడా 2 నిమిషాలు మాట్లాడాలి. సార్ ఇక్కడ చూసిలా 2 అన్నదమ్ములు. ఫస్ట్ తమ్ముడు జాయిన్ అయ్యిండు, తమ్ముడు చేస్తాడు, మళ్ళీ అందరం కూడా తీసుకొచ్చుకున్నాడు. అందరం కూడా ఏంటి తీసుకొచ్చాడు, మళ్ళీ 32 inches టీవీ. ఇలా ఏ బిజినెస్ అయినా అయితే సార్ ఇట్లా పాసిబుల్ చూడండి.
ఇదే ఇప్పుడు నిదర్శనం అంటే ఇప్పుడు అన్నదమ్ముల నిదర్శనం చూడండి. అన్నకు తమ్ముడు సత్కారం ఎంత బాగుంది సార్ ఇక్కడ, అవునా కదా? అట్లా మన ఫ్యామిలీతో కూడా మనం ఉండాలి. ఉండే ఇలా ఇంకా గట్టిగా సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ సునీల్ సార్. ఒక 2 నిమిషాలు. అందరికీ నమస్కారం అండి. ఏబీఎస్ ఫ్యామిలీ మెంబర్స్కి నేను వచ్చేసి ఫిబ్రవరిలో జాయిన్ అయినాను. తమ్ముడు చెప్తాను డిసెంబర్లో జాయిన్ అయినా మంచిగా ఉన్నది, నీ ఇప్పుడు 2 లక్షలు తీసుకున్నా, ఈ ఐడి చూసుకో, బుక్ చేసుకో, నీ పాత బండి కూడా టైం అయిపోయింది కదా అని చెప్పేసి అంటే సరే సరే అప్పుడు మాకు సమ్మక్క జాతర ఉంది, అక్కడ మాకు ప్రాపర్ చేసిన టిఫిన్ సెంటర్ మాకు సమ్మక్క జాతర ఉండే ఆర్టీసీలో రోజు టైం తీసుకోలే. ఫిబ్రవరిలో జాయిన్ అయినాను. జాయిన్ అయినాక మాకు ఎంపీ ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి. అప్పుడు కూడా ఫీల్డ్ వర్క్ పోలేదు, తిరగలేదు. మార్చి నుండి ఫీల్డ్ వర్క్ తిన్నాను. ఇప్పటివరకు ఇన్కమ్ వచ్చేసి 90,000 తీసుకున్నాం. 32 ఇచ్చేసి తీసుకున్నాం. ఆగస్టులో కూడా మా మేడం వేసిన తర్వాత 4 ఐడీలు ఆగస్టులో పడ్డాయి. వేసిన 31,000 మా మేడంకి వచ్చేసి ఇప్పుడైతే బండి బాగానే నడుస్తుంది. 2 నెలలైతే బండి తీసుకొని కూడా బాగున్నది. మా ములుగు జంగల్పల్లి వరకు మళ్ళీ రీఛార్జ్ పెట్టుకోకుండానే పోయేస్తాను సింగిల్గా. డబుల్గా అయితే మళ్ళీ గంటసేపు పెట్టుకోవాల్సి వస్తుంది. జంగల్పల్లి వెంకటాపూర్ లక్ష్మీదేవిపేట వరకు ఫీల్డ్ మీద పోయొచ్చినాం మేము. ముందు డీబీ బండి, నాది జీటీఆర్ బండి, 2 భాగాలు కూడా ఫీల్డ్ పోయొచ్చినాం. బండి బాగున్నది, ఇప్పటివరకు ప్రాబ్లం లేదు. ఎవరైనా మన ఇన్కమ్ సోర్సెస్ తక్కువ ఉన్నది అనుకుంటే ఈ ఫీల్డ్ తీసుకొని ఇన్కమ్గా మంచిగా ఉన్నది. నేను కూడా 1 ఇయర్ అంటే మళ్ళీ ఆగస్టు వరకు నేను ఒక 30 లక్షల వరకు తీసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సత్యం సార్. నెక్స్ట్ కార్తిక్ సార్. కరుణాకర్ సార్ మనకు టార్గెట్ తొందరగా ఫిల్ చేసి మనం ఒక 3 డైరెక్ట్ వన్ డేలో 3 డైరెక్ట్ ఐడీలు కొట్టి ఒక స్మార్ట్ వాచ్ గెలుపడం జరిగింది సార్. సార్ ఒకసారి గట్టిగా చెప్పాలి సార్. చూడండి సార్, ఒక్కటే రోజు 3 ఐడీలు అంటే మామూలు విషయం కాదు సార్. మరి అంత స్ఫూర్తిగా వెళ్తున్నారు సార్ తొందరగా కూడా మా దగ్గరికి రావాలని మేము కోరుకుంటున్నా. అలాగే సార్ చెప్పాను సార్. స్మార్ట్ వాచ్ అంటే సార్ స్మార్ట్ వాచ్ గురించి ప్లాన్లో చెప్పలే కదా సార్. ఇది ఏంటంటే మన ఈశ్వర్ సార్ ఈయన గోల్డ్ అచీవరు. ఈయన టీం తొందరగా అచీవ్ కావడానికి మంత్లో ఒక 10 days ఒక బొనందాలు పెడతాడు. ఆయన బొనందాలు పెడతాడు ఏంటంటే ఈ 10 రోజులలో కనుక మీరు ఒక టార్గెట్ రీచ్ అయితే మీకు స్మార్ట్ వాచ్ అని 1 గ్రామ్ గోల్డ్ అని ఆయన సపరేట్గా ఇచ్చుకుంటాడు వాళ్ళ టీమ్ డెవలప్మెంట్ కోసం. కంపెనీ ఇచ్చిన ఓను ఇవి, అందుకోసమే అన్న తొందరగా రీచ్ అయ్యండి. ఓకేనా? ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఈ టీం అందరూ సాధ్యమే. ఓకేనా? మేము కూడా అన్న టీమే. సో మన దాంట్లోకి ఎవరైనా అచీవ్ అయితే నెక్స్ట్ వీక్ మళ్ళీ నిలబడి స్మార్ట్ వాచ్ గెలుచుకున్నాం. ఇవాళ ఈ వీక్ లో ఆఫర్ నడుస్తాను, అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఓకేనా? ఎస్, రిసార్ట్ బోనస్ తర్వాత లాస్ట్ చెప్తా సార్ ఒకటి. ఒక్క నిమిషం మీరు మాట్లాడారు. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నా పేరు కరుణాకర్. యాజ్ ఏ మోడల్ స్కూల్ టీచర్ పీజీటీ. మీరందరూ ఇక్కడ అనుకోవచ్చు అంటే ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారా లేదా నాకు తెలియదు. నా సాలరీ వచ్చేసి 1 lakh rupees పర్ మంత్. నేను ఒక 8 years క్రితం నాకు వచ్చినటువంటి ఆపర్చునిటీని లూజ్ చేసుకున్నాం యాజ్ ఏ క్యాంగన్ వాటర్ గురించి. అది లూజ్ చేసుకోకపోయి ఉంటే ఈ రోజున ఒక 4-5 కోట్లు సంపాదించుకుంటాను కావచ్చు. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే మా విలువలోనే ఉన్నటువంటి పర్సన్ ఇండియాలో టాప్ 10 పర్సన్లలో ఒకడు ఉంటాడు, రవి అని. కంగన్ వాటర్లో వరంగల్లో ఇండియాలో టాప్ పొజిషన్లో ఉన్నాడు. అలాంటి సంపాదనను నాకు 8 years క్రితం నాకు పరిచయం చేసింది. యాజ్ ఏ కెమిస్ట్రీగా నేను అది చెప్పడం చాలా ఈజీ దాని గురించి, ఆ ప్రోడక్ట్ గురించి. కానీ వెళ్ళలేకపోయినా
నాకు ఎప్పుడైతే ఇది వచ్చిందో ఆన్ ది స్పాట్లో చేస్తా అని చేసేసి చేయడం జరిగింది. వాళ్ళు ఏదైతే లూజ్ చేసుకున్నారో, అంటే వాళ్ళు ఏదైతే దాన్ని మిస్యూజ్ చేసిర్రో అట్లా కాకూడదని చెప్పేసి మా మేడం పేరు మీద, నా పేరు మీద ఉండదండి, గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి నేను ఐడి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి నేను వేసుకోలేదు. చెయ్యాలనే ఉద్దేశంతో, చెయ్యొద్దు అనే ఉద్దేశం ఉంటే నా పేరు మీద వేసుకుంటుకోవచ్చు. చెయ్యాలి, ఏ విధంగా అయినా దీంట్లో సక్సెస్ సాధించాలనే ఒక తపనతోని మా మేడం పేరు మీద వేసిన, వెంటనే మా మామ పేరు మీద వేసిన, మా ఆంటీ పేరు మీద వేసిన, ఇంకొకటి ఈ రోజు కూడా లెటర్ అయితే నా దాని కింద. ఓకేనా? అంటే ₹1,00,000 సంపాదిస్తూ కూడా నేను ఎందుకు వచ్చినా అనేది ఆలోచించండి. ₹1,00,000 నాకు సరిపోవట్లేదా? నేను మా భార్య, నాకు పాప, నాకు లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేయొచ్చు. అయినా కూడా సంపాదించాలి, మనకు అన్నిటినీ మనం పొందగలగాలి. మనకి ఈ లైఫ్ సరిపోదండి. జాబ్ చేస్తే ఏమొస్తుంది, ₹1,00,000 సాలరీ వస్తుంది కావచ్చు, నిజంగా ఏం లగ్జరీ లైఫ్ అయితే రాదండి. నేను చెప్తున్నా కదా, ₹1,00,000 సంపాదిస్తూ కూడా లగ్జరీ లైఫ్ని మెయింటైన్ చేయలేము. కానీ దీంట్లోకి వస్తే ఖచ్చితంగా లగ్జరీ లైఫ్ని మెయింటైన్ చేయొచ్చు, అది ప్రూవ్ చేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా కష్టపడాలి. ఒక 1 month 2 months కనుక కష్టపడగలిగితే, ఇంకా నాకు పరిచయాలు కూడా ఎక్కువ లేవు, మీకున్న పరిచయాలు బాగుండొచ్చు, కానీ దాన్ని కనుక యూటిలైజ్ చేయగలిగితే ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి పొజిషన్లోకి వస్తుందండి. వీళ్ళలాగా మనం కూడా ఎదుగుతాం. అందరూ ఆ విధంగా ఆలోచించాలని, పాజిటివ్గా మూవ్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అంటే నేను జైన్ అయినప్పటి నుంచి హాస్పిటల్లోనే ఉన్నాను. ఇప్పుడు 1 month నుంచి దాదాపు హాస్పిటల్లో మా అన్నయ్య, ఒక అన్నయ్య తర్వాత ఒక అన్నయ్య హాస్పిటల్, ఇప్పటికి కూడా కిమ్స్ హాస్పిటల్లో సర్జరీ అయ్యి ఉన్నాడు మా అన్నయ్య. నిన్ననే 4 lakhs ట్రీట్మెంట్ జరిగింది. అంత సీరియస్లో ఉన్నా కూడా నేను ఇక్కడికి వచ్చిన, అంటే దీని మీద వర్క్ చేస్తూనే ఉన్నా. మొన్న దాకా హాస్పిటల్లో ఉన్నా, ఇప్పుడు 1 month నుంచి హాస్పిటల్లో తిరుగుతా ఉన్నా. ఒక్క 1 week అయితే ఫ్రీ అవుతా, తర్వాత ఖచ్చితంగా దీని మీద 100% ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు దాకా 2 + 3 4 ఏడీలు అయిందండి. అంటే ఇన్కమ్ ఎంత వచ్చిందో చూడలేదు, నా సాలరీ ఎంత కూడా నాకు, అంటే నాకు నిజంగా మొన్నడానికి నా సాలరీ కూడా నేను పట్టించుకోలేదు. నా సాలరీ ఎంత వస్తుందో కూడా నేను చూడలేదు ఇప్పుడు, ఎందుకంటే అన్నీ మా మేడమే చూసుకుంటాను. సూపర్ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మడపల్లి వేణుగౌడ్ గారు సార్ కూడా స్మార్ట్ వాచ్ గెలుచుకోవడం జరిగింది. ఈశ్వర్ గారు సత్కరించాలని. ఒక 2 నిమిషాలు మీ అమూల్యమైన టైం. థ్యాంక్ యూ. నా పేరు మడపల్లి వేణుగౌడ్, నేను ఎల్ఐసి ఏజెంట్. నేను మే 8 నాడు 15,000 వంటి పర్చేస్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది. కానీ ఒక 3 ఐడీలు 1 weekలో వేసి, తర్వాత ఇతర కారణాల వల్ల ఒక 2.5 months గ్యాప్ తీసుకోవడం జరిగింది. ఒక 1.5 month నుంచి 55 ఐడీస్ వేసి, అంటే నా దీని ద్వారా ఈరోజు వరకు ₹1,85,000 తీసుకున్నాను. అతి త్వరలో 1 week to 10 daysలో ఈవో బండి కూడా తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మాకు ముందు ఏం చెప్పిండంటే పర్చేజ్ ఆర్డర్ తీసుకునేటప్పుడు దీనిలో వచ్చిన డబ్బులతోనే వెహికల్ తీసుకుంటా అన్నాడు, అన్నమాట నిలబెట్టుకున్నాడు సార్. థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్ వేణు గారు. నెక్స్ట్ సిద్ధూరి తిరుపతిరావు సార్, స్మార్ట్ వాచ్ విన్నర్. గ్రాండ్ క్లాప్స్. ఓకే సార్, మీరు కూడా మీ జర్నీని 2 నిమిషాలు. థ్యాంక్ యూ అండి. ఇంతకుముందు నేను పరిచయం చేసుకున్నాను నా పేరు కూడా. సో మీరు ఇక్కడ పిలవగానే ఎంతమంది వచ్చారు సార్? ఫస్ట్ టైం పిలవగానే ఒకసారి అండర్ చేస్తారా? చాలా అదృష్టవంతులు సార్. ఎందుకంటే నేను ఈ వర్డ్ ఎందుకు అంటున్నానంటే, నేను ఇంతకుముందు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో వర్క్ చేసేవాడిని. అప్పుడు చేసినప్పుడు ఈ బిజినెస్లోకి వచ్చిన వాళ్ళు కనీసము ఒక 6 నుంచి 7 నన్ను రెగ్యులర్గా ఫాలో చేస్తున్నారు ఒక 6 months నుంచి. అయినా పట్టించుకోవాలి, ఇది మళ్ళీ ఇంకా ఏదో నెట్వర్క్ కావచ్చు ఇంకేదో అని నాకు అనిపించిన విధంగా నేను అనుకోని ఉన్నాను. ఆ తర్వాత ఏంటంటే 6 months నుంచి నన్ను రెగ్యులర్గా ఈశ్వర్ గారు ఏంటంటే నా చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తున్నాను, ఇద్దరం మంచి ఫ్రెండ్స్ కూడా.
ఆయన మొబైల్ షాప్ ఉంటుంది ఇక్కడ. సో అట్లా నన్ను ప్రతిరోజు నన్ను ఫాలోఅప్ చేస్తున్నాడు. అయినా కూడా ఫోన్ చేయడం కానీ మెసేజ్ పెట్టినా కూడా దేనికి స్పందించలేదు. తర్వాత ఒకసారి ఇంటికి వచ్చి నాకు ప్లాన్ చెప్పిన తర్వాత అప్పుడు కనెక్ట్ అయ్యా నేను. ఎలా అంటే ఒకటే అడిగాను నన్ను, నీకు బిజినెస్ బాగుంది, రియల్ ఎస్టేట్ బాగుంది అంటే నీ అకౌంట్ బ్యాలెన్స్ చూపెట్టు నాకు, లేదంటే నేను చూపిస్తాను అన్నాడు. సో అప్పుడు ఏం చేసిందంటే అప్పుడు నా దగ్గర నిజంగా బ్యాలెన్స్ లేదు సార్, అకౌంట్ లేదు. సో నిజంగానే కరెక్ట్ లేదు, అంటే రియల్ ఎస్టేట్ కూడా కరెక్ట్ లేదు. మరి ఇది చెప్పడానికి నీకు 1 లక్ష రూపాయలు కావాలంటే అప్పడానికి చెప్పడానికి లేదు, సిగ్గు నీకు దేనికి ఎందుకు అని చెప్పి నా ఇన్కమ్ ఇంత వచ్చింది. మరి నేను ఇంత నేను షాప్ మెయింటైన్ చేసుకుంటూ కూడా నేను తీసుకోగలుగుతున్నా. మనకి అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వాడుకుంటావు అంటే వేరే 1 లక్ష రూపాయలు కావాలంటే ఎవరన్నా అడగడానికి లేదు, సిగ్గు దీనికి ఎందుకు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా నా దగ్గర ఏం మాటలు లేవు. ఏం కావాలి నీకు అని చెప్పి ఆధార్ కార్డు పాన్ కార్డు అని చెప్పారు. సో ఆ రోజు నుంచి మళ్ళీ కొంతకాలం కొంచెం స్తబ్దుగా ఉన్నాం. ఎప్పుడైతే June 23 ఒక బెల్గాంలో ప్రోగ్రామ్ పెట్టారో అప్పటి నుంచి నాకు తెలియకుండా ఆటోమేటిక్గా డైలీ ఇంకా బిజినెస్లో 100% ఇన్వాల్వ్ అయిపోతున్నాను. ఈ విధంగా దగ్గర ఏంటంటే నేను కరెక్ట్గా వర్క్ స్టార్ట్ చేసి ఒక 1.5 month అవుతుంది. అందులో దగ్గర 1,30,000 నుంచి 1,40,000 వరకు మనం తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి, ఈ అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ ఈశ్వర్ గారికి. సో కాబట్టి ఏంటంటే నాలాగా ఆ అవకాశాన్ని ఒకవేళ నచ్చకపోతే ఇక్కడ ఒకసారి ఇది అయిపోయిన తర్వాత కూడా కూర్చొని మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళని క్లారిటీ తీసుకోండి. ఇంకేమైనా మీకేమైనా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా ప్లాన్లో తేడా ఉందా, ఇంకేమైనా అర్థం కాలేదా, కానీ ఒకసారి అర్థమై లేట్ అయిందంటే మాత్రం లేట్ చేయకండి సార్. అంటే మీకు అర్థమై బాగుంది అంటే మాత్రం లేట్ చేయకండి. నేను నాకు జరిగిన నష్టాన్ని ఇంకొకరికి మీకు జరగకూడదని చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ కాకపోయినా రేపైనా మనకు ఇంకెవరైనా చెప్తా ఉంటారు దీని గురించి, లేదంటే ఇంకా వేరే వాళ్ళు కూడా చెప్పచ్చు. ఈలోపు ఎంతైతే టీం ఫామ్ అవుతారో ఆ టీం అంతా మనం మిస్ అయిన వాళ్ళు ఉంటాం. సో కాబట్టి ఏంటంటే నేనైతే స్టార్టింగ్లో వస్తే ఈ వెనకాల నేను కనుక స్టార్టింగ్ రోజు వస్తే ఇప్పటిదాకా నాకు ఒక 1,000-1,500 మంది టీం వచ్చేది. సో కాబట్టి నేనే పే చేసుకున్నా, అట్లా ఎవరు చేసుకోవద్దని మాత్రమే చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినాను. థ్యాంక్ యూ సూపర్ సార్. ఇకపోతే ఇంకొక పర్సన్ ఉన్నాడు, కాకపోతే ఆయన రాలేదు, నన్నే హ్యాండ్ ఓవర్ చేసుకోమన్నాడు. పర్సన్ రాలేదు, కాకపోతే నేను తీసుకోవాలి, ఎందుకంటే మరి ఆయన తీసుకున్న ఫోటో నీకు వచ్చింది అని చెప్పాలి కదా. ఓకే సార్, ఆయన పేరేం పేరు సార్? రవీందర్. ఇంటి పేరు వేల్పుకొండ రవీందర్ గారని ఆయన టీం, మీ టీం అయినా సార్. యా, ఈ బొనాంజాలో సక్సెస్ఫుల్ గా ఏవైతే డైరెక్ట్ ఐడి లేయాలో వేసిండ్రు, అయినందుకు ఆయన ప్లేస్ లో చిరిగే శ్రీనివాస్ సార్ తీసుకుంటారు. ఒకసారి గట్టిగా చెప్పండి సార్. చిటికే శ్రీనివాస్ సార్ కూడా డైరెక్ట్ వేసిందట. చూడండి, 400 టీం ఉన్నాడు వాళ్ళు డైరెక్ట్ వేసుకుంటాను అంటే బోనాంజా వదులుతలేడు, అవునా కదా? అంటే డైరెక్ట్ వేసుకునే అవకాశం ఉన్నది, వేసుకోవచ్చు అని. చిరంజీవి పవన్ కళ్యాణ్ పట్టుకొని పవన్ కళ్యాణ్ చిరంజీవి పట్టుకున్నట్టున్నది కథ. ఏదో అంతా ఏడేమైంది నాకైతే అది భగవంతుడికి నాకు ఇస్తాను. ఎస్ సార్, ఒక్క నిమిషం. అదే చిటికే శ్రీనివాసరావు ఆల్రెడీ మాట్లాడుతూనే ఉన్నారు. 1 నిమిషం ఇద్దాం, 2 నిమిషాలు సార్ లేదు, 1 నిమిషం. తర్వాత గోల్డ్ లెక్చరర్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడించి క్లోజ్ చేసుకుంటాం. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్, మాకు టైం ఇచ్చినందుకు. ఏం లేదు సార్, నాకు ఎంత మైక్ ఇచ్చినా కూడా నేను ఎంతో మాట్లాడదాం అనుకుంటే అక్కడ టైం సైడ్కి లేదని చెప్పిన కండిషన్స్ 2 minutes మాట్లాడాలి, 5 minutes మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు బోర్ ఫీల్ అయితే ఏమైందంటే ఇంకోసారి రారు, ఏదో వచ్చి కూర్చోబెట్టి ఒకటే ముచ్చట చెప్తానని ఇట్లా ఇబ్బంది అవుతుందని చెప్పేసి చాలా తక్కువ టైంలో, అంటే మనం వచ్చేటప్పుడే లేట్ వచ్చినాం, కరెంట్ లేదు కాబట్టి కొంచెం లేట్ అయింది. మనకు రుచికరమైన భోజనం కూడా ఈశ్వర్ సార్ రెడీ చేసారు. కాకపోతే నా విషయం ఏంటంటే ఇక్కడ బిజినెస్ ఏం లేదు సార్, ఏదైనా సరే మనకు ఒక అవకాశం వచ్చిందంటే దాన్ని వదిలిపెట్టదు సార్. ఎందుకంటే ఇప్పుడు కాలం ఎట్లుందంటే చేతిలో ఇన్కమ్ ఉంటేనే మన ఫ్యామిలీకి వెల్కమ్ సార్, చేతిలో డబ్బులు ఉంటేనే మంచిగా వాల్యూ సార్ మార్కెట్లో. కాకపోతే ఏదైనా సరే నెగిటివ్ తొందరగా మనకి అట్రాక్ట్ అవుతుంది, పాజిటివ్ మాత్రం తొందరగా కాదు. కాబట్టి ఏదైనా చెడు మాత్రం ఏదైనా చిన్న విషయం జరగండి 10 మంది అనుకుంటారు అప్పుడప్పుడే, కానీ 10 మంచి జరుగుతుంది మాత్రం అనుకోరు సార్. కాబట్టి ఏదైనా సరే దీన్ని ఆలోచించండి, పాజిటివ్ నిర్ణయం తీసుకోండి. మేమంతా కూడా మీరు ఏదో మోటివేట్ కావాలని చెప్పిన విషయాలు కాదు, ఇది అక్షరాల సత్యం. అంటే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి. మీకు ఏ డౌట్ కావాలన్నా, ఎనీ డౌట్ కావాలన్నా మాకు వచ్చిన బ్యాంక్ స్టేట్మెంట్ తో సహా మీకు చూపుతాం సార్. నేను ఇప్పటివరకు అనుకుంటున్నాను ADMS అనేది ఒక 4 వ్యక్తులు సార్.
అశోక్ సార్, దిలవర్ సార్, మహేష్ సార్, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అయితే షాహిని మేడం, లక్ష్మీ మేడం అని అనుకుంటున్నారు సార్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో పుట్టిల్లు, ఎక్కడో ఉండి ఎక్కడో కంపెనీ స్థాపిస్తే ఇక్కడ మనం డబ్బులు తీసుకోలేము సార్. మొన్న ఒక నైట్ చూసిన మెసేజ్ రాలేదు, సాయంత్రం తెల్లవారు మెసేజ్ వచ్చింది సార్, 20,250 రూపాయలు. ఏం సార్ తెల్లవారుసరికి 20,000 అకౌంట్ ఉన్నాడంటే మరి ఏంటి అసలు? ఇదంతా విచిత్రం, నిజమా కాదా అని మనకు కూడా అనిపిస్తుంది సార్. ఇంకా డబ్బులు పడతాడు నిద్ర పడతారు సార్. పొద్దున 4:30కు లేచి రెడీ అయ్యి పొద్దున హుస్నాబాద్, తర్వాత ముల్కన్నూరు, తర్వాత సూరారం, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చినాం సార్. 3 ఐదులు పట్టణం చేసుకొని వచ్చినాం. అంటే అంతా పర్ఫెక్ట్ ఉన్నప్పుడు, మనకు డబ్బులు ఇచ్చే కంపెనీ ఉన్నప్పుడు మనం ఎందుకు లేట్ చేయాలి సార్? అవకాశం ఉన్నప్పుడు వదులుకోవద్దు. ఏదైనా సార్ అవకాశం రాదు, వచ్చినప్పుడు వదులుకోవద్దు సార్. వదులుకున్నామంటే ఇక మన ఇష్టం, మన ప్లేస్లో ఇంకోరు వస్తారు అంతే. కాబట్టి సార్ నాకు ఎక్కువ టైమే లేదు, ఈ టైం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు సార్. నెక్స్ట్ మా అందరికీ గురువు గారైన ఈశ్వర్ సార్, ప్రవర్తన్ సార్, మీరు డబల్ గిఫ్ట్ సార్ ఇలా 32 ఇంచెస్ టీవీతో పాటు స్మార్ట్ వాచ్. శ్రవణ్ మీకు 2 గిఫ్ట్లు సార్ ఇలా. కంగ్రాచులేషన్ సార్. వీళ్ళు 32 ఇంచెస్ టీవీ అచీవ్మెంట్ చదువుతూ మళ్ళీ స్మార్ట్ వాచ్ గెలుచుకోవడం అనేది మామూలు విషయం కాదు సార్. ఎందుకంటే ఏదైనా సరే కంపెనీ ఏమంటే సముద్రం పక్కకున్నది, నువ్వు చెంచాతో తీసుకుంటావా, గడ్డతో తీసుకుంటావా, డైరెక్ట్ ఇంటికి పైప్ లైన్ వేసుకుంటావా, నీ ఇష్టం. నేనైతే పైప్ లైన్ వేసుకుందామని ప్రయత్నం చేస్తున్నా. నేను బిందెతో చెంబుతో సరిపోదు, పైప్ లైన్ వేసుకోవాలని ఆలోచిస్తున్నా. కాబట్టి మనం చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. మా గ్రేట్ లీడర్ ఈశ్వర్ సార్, మనకు గోల్డ్ వచ్చారు. మా అందరికీ బిగ్ బాస్ ఈయన కింద మొత్తం మేమందరం. కాబట్టి మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని చేసినందుకు సార్కు ధన్యవాదాలు. అలాగే సార్ కూడా, సార్ అనుభవాలు కూడా మాకు పంచాలని అడుగుతున్నారు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. మీరందరూ ఓపికతోని లవ్లీగా కష్టమైన మన లైఫ్ మారాలని ఇంట్రెస్ట్తోని చాలా ఓపికతో నన్ను పేరున నమస్కారం, ధన్యవాదాలు. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చిన నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఫస్ట్ నమస్కారం. ఈ ఏడీఎంఎస్లో నాకు జన్మనిచ్చిన గురువు గారు దుర్గరాల బాబురావు గారు సార్ ఇక్కడ రాలే, మన సీనియర్ అందరికీ. సారు ఈ 1 ఇయర్లో ఈ రోజు వరకు సెప్టెంబర్ 21, 2023 ఇలా సెప్టెంబర్ 6వ తారీఖు 1 CR తీసుకున్నారు సార్ ఈరోజు. అదేవిధంగా నాకు ఈ లైఫ్ లైన్, వీళ్ళందరూ డౌన్లోనే లైఫ్ లైన్ నా జీవితాన్ని మార్చిన నా ఎవరీ లైఫ్ లైన్ పర్సన్కు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, నమస్కరించాలి, నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పటి వరకు నా లైఫ్ ఏంటంటే, నేది జైపేట్ రోడ్లో మొబైల్ షాప్ సార్. నేను గత 25 సంవత్సరాలు మొబైల్ షాప్ నడుపుకుంటున్నా. అంతకుముందు మా విలేజ్ వచ్చి రేలగుంట నందగమ మల్లపల్లి దగ్గర ఉంటుంది, ములుగు హైవేలో. సో నేను 1996లో వరంగల్కి రావడం జరిగింది, కట్టుబట్టలో రావడం జరిగింది. నేను పనులన్నీ చేశాను సార్. కూలిపల్లి పోయినా, వాచ్మాన్ చేసిన, కొడుగుడ్లు అమ్మిన, షాపులలో పనిచేసిన, ఎన్ని వ్యాపారాలు చేయాలో అన్ని చేశాను. నష్టాలు, కష్టాలు, బాధలు అన్నీ అనుభవించాను. సో ఇట్లా కొన్ని రకాల వ్యాపారాలు చేసుకుని నష్టపోయాను. ఇలా నెట్వర్క్ కూడా చేసుకొని నష్టపోయాను. కానీ అన్ని రకాల ఏది చేసినా ఈ 25 దగ్గరగా 28 ఇయర్స్లో నా లైఫ్లో బ్యాంక్ బ్యాలెన్స్ అనేది లేకుండా అయిపోయింది. నా ఫ్యామిలీ లీడ్ చేసుకున్న, పిల్లల్ని చదివించుకుని బాగుపడి జీవితం అనేది. ఇల్లు కట్టడానికి కూడా 30 లక్షలు హౌసింగ్ లోన్ తీసే ఇల్లు కట్టినా సార్, జస్ట్ 3 ఇయర్స్ బ్యాక్. ఆ ఇల్లు కట్టినా కానీ అదే ఈఎంఐ, ఎవ్రీ టైం ఈఎంఐ టెన్షన్, ఫీజుల టెన్షన్, మన బతుకు లీడ్ టెన్షనే. ఏదో లైఫ్లో నడుస్తుందంటే నడుస్తుంది అని బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, లైఫ్ అనేది మారలేదు. ఎవ్రీడే టెన్షన్, ఎవ్రీడే డబ్బు. అవునా, డబ్బు లేని ఏది లేదు ఈ జీవితంలో. మనకు కావాల్సిన ప్రతిదైనా ఫియర్సా సార్, ప్రతిదీ డబ్బుతోనే ముడిపడేది. ఓన్లీ మనకు వచ్చేది ఓన్లీ శ్వాస మాత్రమే ఫ్రీ. లాస్ట్ ఒక్కొక్క శ్వాస, అది కూడా గాలి ముందు అది కూడా ఇబ్బంది అవుతుంది. దాన్ని ఆ శ్వాస కూడా పొల్యూషన్ లేకుండా మనం దాన్ని కంట్రోల్ చేసి మన రాబోయే తరానికి మనం కొత్త గాలిని, మంచి పర్యావరణాన్ని నివారించే విధంగా మనం ఈ వెహికల్స్ అమ్మడం జరుగుతుంది. దానివల్ల కూడా మనకు బెనిఫిటే. సో ఈ విధంగా ఇప్పటి వరకు నా టీం వచ్చేసి ఈ విధంగా నేను ఎన్ని వ్యవహారాలు చేసినా కూడా ఏదో సక్సెస్ కాదు. దీనిలో నాకు అక్టోబర్ 4వ తారీఖు నేను
దీనిలో ఐడి తీసుకోవడం జరిగింది. నేను ఒక 1 month టైం వేస్ట్ చేశాను. నాకు కూడా దీని గురించి అవగాహన లేదు. నా సీనియర్ గారు ఏమన్నారంటే ఆయన మాట నమ్మి జస్ట్ ఆయన 10 గంటల వరకు చెప్పిండు. సార్ నీ మాట వినలేదు. లాస్ట్కి ఆయన చెప్తాను కదా డబ్బులు వస్తాయని బాగుంది అని చెప్పిండు. చెప్తే క్రెడిట్ కార్డ్ ఇచ్చిన. మనం డబ్బులు ఇవ్వాలంటే మనకు అసలే మన ఆర్థికంగా మనం మామూలే. ప్రజలు 15,000 ఇవ్వాలంటే ఎవరికైనా ధైర్యం ఉండదు. ఓ 1,000-500 ఇవ్వాలంటే ధైర్యం వస్తుంది. కానీ 15,000 ఇవ్వాలంటే ధైర్యం వస్తుంది సార్. కానీ బాధ అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది. ఈ 15,000 మళ్ళీ పోతాయో అనే భయంతో ఆయన అన్న చెప్తాను కానీ క్రెడిట్ కార్డ్ ఇచ్చిన డబ్బులు లేకపోతే. క్రెడిట్ కార్డ్ ఆయన అడుగుతుంటే ఫోర్స్ చేస్తా అంటే ఆయన ప్లాన్ చెప్తలేడు. బిజినెస్ బాగుంది బాగుంది నా మాట. ఎందుకంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ నాకు అన్ని రకాల చెప్తే నమ్ముతా. కానీ కొంత నమ్మకం అంటే రాదు కదా. ఒకసారి చెప్తే మనం వినాం కదా అసలే తెలంగాణలో. అదేవిధంగా లాస్ట్కి క్రెడిట్ కార్డ్ ఇచ్చినా కూడా ఆ రోజు యాక్టివేట్ చేయలేదు. మళ్ళీ తెల్లారి యాక్టివేట్ చేసాడు. తెల్లారి ఎందుకంటే 4th రోజు సూర్యాపేటలో మన ఎండి గారు మన ఈ ఏడిఎంఎస్ అనే మన మెయిన్ లీడర్స్ అందరూ హెడ్ ఆఫీస్ వచ్చి సూర్యాపేటలో ఒక 1000 మంది పైన మనకి ఇక్కడ టీవీ నుంచి ఒక 65 inches వరకు అందరికి గిఫ్ట్లు ఇచ్చారు మన ఎండి గారు వచ్చి. అప్పుడు ఇచ్చినప్పుడు ఆ మీటింగ్ పోయి వచ్చి ఇక నా షాప్కి వచ్చి కూర్చున్నాడు. వచ్చి నువ్వు డబ్బులు ఇవ్వాలి ఏం చేయాలంటే కార్డు ఇచ్చాను యాక్టివేట్ చేసాను. అయినా నేను పట్టించుకోలే. మళ్ళీ నెల తర్వాత ఒక 10 రోజుల తర్వాత అన్న 5,000 1,00,000 వచ్చినాయి, 2 లక్షలు వచ్చినాయి, 3 లక్షలు ఎందుకైనా డబ్బులు వస్తాయని నేను మళ్ళీ నవంబర్ 5వ తారీఖు నైట్ 10 గంటలకు షాప్ బంద్ చేసి ఇంటికి పోయి ఏదో బాగుందని చెప్పి యూట్యూబ్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ యూట్యూబ్లో ఒక్కొక్కటి చూసుకుంటే వీడియో చూసుకుంటే గూగుల్లో సెర్చ్ చేసి తెల్లారి 4:30 వరకు చూసిన సార్. ఆ రోజు నేను రియలైజ్ అయినా. ఇక ఆ రోజు నైట్ నిద్రపోలే. మా ఆవిడ తెచ్చింది కూడా ఎందుకు తెల్లారి నిద్రపో దయవేసి ఆమె మాటలు ఆమె నువ్వు పడుకోమని నేను సెర్చ్ చేసుకుంటూనే ఉన్నా. 4:30 లేచి అప్పుడు పడుకొని మళ్ళీ 9 లేచి తెల్లారే మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర పోయి ఒక్కొక్కరికి చెప్పుకుంటూ వస్తే ఈ రోజు వరకు నా టీము 2000 సార్. 2000 టీం అయింది. వండర్ఫుల్గా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ప్రతి ఒక్కరు పేరు నమస్కారాలు. తర్వాత దాంతో పాటు నాకు ఇప్పుడే క్యాల్కులేషన్ చేశాను. 36 lakhs వచ్చింది సార్. 36 lakhs. నేను అతి సాధారణ వ్యక్తి, అతి సామాన్య వ్యక్తి. మీరు ఒకటి, నేను మీ వాడిని, మీరు నా వాడి అన్నట్టు. మీలో ఒక వ్యక్తిని, అతి సామాన్య వ్యక్తి. నేను స్పెషల్గా ఇలా ట్రైనింగ్ తీసుకునేది, స్పెషల్గా నాకేమన్నా రికగ్నేషన్స్ ఏం లేవు. కానీ మీ ముందు ఈ విధంగా మీకు ఈ షార్ట్ టైంలో జస్ట్ నవంబర్ అంటే 6 అంటే ఇప్పుడు ఇంకా 2 months సార్. ఇవాళ 6వ తారీఖు. నెక్స్ట్ అక్టోబర్ నవంబర్ జస్ట్ 10 monthsలో 36 lakhs వచ్చినాయి. ట్యాక్స్ అనేది డిడక్షన్ చేసినా కూడా మనకు 26 lakhs వరకు వచ్చేది సార్. నెట్ క్యాష్ విత్ క్యాష్ అకౌంట్లో పడినా కూడా చెప్తున్నాను. ఇది కల్పితం కాదు. నాకు కావాలంటే నా స్టేట్మెంట్ చూస్తా. ఇప్పుడు ఇక్కడ నా సాదా మొబైల్ ఉన్నాయి, స్టేట్మెంట్ చూస్తా. మనకు వచ్చిన డబ్బుల గురించే చెప్తున్నాను. ఇది అందరూ చేసుకునే వ్యాపారం, ప్రతి ఒక్కరికి ఈజీ మెథడ్ సార్. మనము ఈ డబ్బు బండి తీసుకోవడం వల్ల ఫస్ట్ మనం బెనిఫిట్ అవుతున్నామా లేదా? ఫస్ట్ మనం పెట్రోల్ వాడుకుంటే ఇప్పుడు పెట్రోల్ వెహికల్ 100 మందిలో 99 మంది వెహికల్ ఉన్నాయి. సో అవునా కదా? ఆ పెట్రోల్ వెహికల్ వాడుకుంటే మనం ఇవన్నీ వెహికల్ తీసుకోవడం వల్ల రోజు 100-200 సేవ్ అవుతాను. ఫస్ట్ బెనిఫిట్. సెకండ్, మనం ఏ వ్యక్తికైనా మనం బండి ఇప్పించినాం అనుకో వాళ్ళకు డబ్బులు సేవ్ అవుతాను. సెకండ్ బెనిఫిట్. మూడో బెనిఫిట్, మన ప్రపంచంలో మనకు ఉన్న ఇండియాలో పొల్యూటర్ను నివారించడం. మన తరఫున 10,000 మంది 5,000 మంది 1,00,000 మంది వచ్చిన పెట్రోల్ వెహికల్ వాడటం వల్ల ఆ పొగనే తగ్గించడం అవుతాం. అవునా? అందరి బెనిఫిటే. దాంతోపాటు మన ఆర్థికంగా ఫ్రీడమ్ అవుతుంది, ఫైనాన్స్ ఫ్రీడమ్ అవుతాం. మనం ఒకరికి డబ్బులు సంపాదించే అవకాశాన్ని ఇస్తున్నాం. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలేదు. స్కామ్ కాదు. ఇది మనీ సర్క్యులేషన్ కాదు. ఎవరు చీట్ చేశారు కాదు, మోసం చేశారు. చాలా వండర్ఫుల్ బిజినెస్. మీ ఇంకా చాలా టైం మాట్లాడాలి, చాలాసేపు మాట్లాడదా, చెప్పేది బాగుంది. థ్యాంక్ యూ పేరు ప్రతి ఒక్కరికి నమస్కారం. మీరు ఈ విషయాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఇదే రోజు ఇప్పుడే మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి, లేదా వెహికల్ తీసుకోండి. లాస్ట్ PO పర్చేస్ ఆర్డర్ అని చేయండి. దానికి పర్చేస్ ఆర్డర్ చేసినా కూడా నష్టమేం లేదు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఇంకొక విషయం ఏంటంటే సండే రోజు అంటే ఈ నెక్స్ట్ రేపు కాకుండా ఎల్లుండి సండే రోజు మన ఫాతిమ్ నగర్లో సేమ్ ఇలాంటి మీటింగ్ పెడుతున్నాం. సో ఇంకా ఎవరైనా మీ అంటే కొత్త వాళ్ళు కావచ్చు, తర్వాత ఆల్రెడీ ఐడి తీసుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సండే రోజు అక్కడ ఫాతిమ్ నగర్లో ఉమామహేశ్వరి కిరాణం కింద షటర్ ఉంటుంది. సో అందులో మనం కండక్ట్ చేయబోతున్నాం. సో అక్కడ హనంకొండ వాళ్ళు కావచ్చు, కాజీపేట వాళ్ళు కావచ్చు, మడికొండ, ఎవరైనా మీ సరౌండింగ్స్ ఎవరున్నా కూడా సండే రోజు ఈవినింగ్ 5 o'clockకి మీటింగ్ ఎవ్రీ వీక్ ఉంటుంది. సో అక్కడ మనం కండక్ట్ చేయబోతున్నాం. సేమ్ మీటింగ్ ఇటువంటిదే ఈవినింగ్ సండే రోజు ఈ సండే నుండి స్టార్ట్ చేస్తున్నాం.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, రిసార్ట్ బొనాన్జో డీటెయిల్స్ మనం సార్ రాసుడు డైరెక్ట్ సార్ టైం అయిపోయింది ఆల్రెడీ, చాలా మంది టైం అయిపోయింది సార్. ఈశ్వర్ సార్ లేక మనం కూడా తీసుకుంటామా వద్దా? ఒక్కసారి తీసుకున్నామా? ఒక్కసారి ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరూ సక్సెస్ఫుల్ అయినో లేదు సార్, ఒక్కసారి గట్టిగా చెప్పాలి కొట్టండి, క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ ఈ మంత్లోనే ఒకటి రిసార్ట్ ప్రోగ్రామ్ అనేది సార్ కండక్ట్ చేయబోతాడు. మన దాంట్లో ఇప్పుడు అందరూ మన టీమే కదా, 15 to 20 డేట్ మధ్యలో అందరము రిసార్ట్లో కలవబోతున్నాము. 24 గంటలు అంటే మార్నింగ్ 10 o'clock వెళ్తే మార్నింగ్ మీటింగ్ ఉంటుంది, గ్యాదరింగ్ ఉంటుంది, ప్లస్ మంచి డెలిషియస్ ఫుడ్ ఉంటుంది, నైట్ గాలా ఉంటుంది, డీజే ఉంటుంది, మళ్ళీ ఉదయం రీఫ్రెష్ అయ్యి ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ట్రైనింగ్ మొత్తం అన్ని ప్రొడక్ట్ ప్లస్ అన్నీ ఉంటాయి. సో ఈ దానికి చిన్న బోనాంజా అనేది పెట్టిండు. ఎవరైనా 4 డైరెక్ట్ కనుక రీచ్ అయితే 4 డైరెక్ట్ వేసుకోగలిగితే ఆ టికెట్ ఏదైతే ఉందో 2500 వర్త్ టికెట్ అట, ఆ టికెట్ ఫ్రీగా ఇస్తా అని సార్ ఇప్పుడే నాకు అనౌన్స్ చేసిండు. ఒకసారి గట్టిగా 4 డైరెక్ట్ అంతే, మనకు తెలిసిన వ్యక్తులు 4 డైరెక్ట్ ఎవరైనా జస్ట్ సార్కి ఫోటో పెట్టండి, 4 డైరెక్ట్ వేసుకున్నారని వాళ్ళకి టికెట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ సక్సెస్ కావాలనుకున్న వాళ్ళందరూ ఆ మీటింగ్కి డేటింగ్కి చెప్పలేదు, ఆ మీటింగ్కి వచ్చే అవకాశం ఉంటుంది. అందరూ సద్వినియోగపరచుకోండి. ఇప్పటి వరకు 14th వరకే సార్, అది 14th తర్వాత అయిన వాళ్ళకి బోనంజా టికెట్ ఫ్రీ రాదు సార్, గుర్తుపెట్టుకోవాలి. 14వ తారీఖు వరకు 4 డైరెక్ట్ తీసుకున్న వాళ్ళకి మీటింగ్ రిసార్ట్ అనేది ఫ్రీ ఉంటుంది టికెట్. దీన్ని సద్వినియోగపరచుకోండి. మనం అందరము ఎనీ పర్సన్ మనం అందరము మళ్ళీ రిసార్ట్లో కలవాలని నేను అనుకుంటానా, మంచిగా ఎంజాయ్ చేయాలి సార్. ఏమంటారు? చేద్దామా వద్దా? ఇంకో విషయం తెలుసా, 4 డైరెక్ట్ వేసుకుంటే 4 into 5,000 20,000 మీకే వస్తే తెలుసా? మీరు